హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్మ వ్లాగ్స్ అండి. మన ఫస్ట్ మినీ వ్లాగ్ ఇది. యాదిరోటకైతే పోతున్నాం. మూలాలి కమాన్ దగ్గర ఉన్నాం. Few minutes later. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు కుషాయిగూడలో ఉన్నాం. మన హనుమంతుని స్థాపించారు కదా ఇక్కడ. ఆ ప్లేస్ అయితే ఉన్నాం. ఇప్పుడైతే హనుమంతుని చూద్దాం. ట్రాఫిక్ అయితే చాలా అవుతుంది ఈడ. ఫ్రెండ్స్, హైవేలో ఉన్నాం. చూడొచ్చు, యాదగిరిగుట్టకి వెళ్ళిపోతున్నాం. ఆన్ ద వే. స్ట్రైటేనా ఇక యాదగిరిగుట్టకి? ఒకటే రోడ్ అయితే ఇక స్ట్రైట్ చూపిస్తుంది మొత్తం. ఆర్ఎస్ అయితే ఆడైతే మస్తు భయపడుతున్నాడు అంటూ. వ్యూ మాత్రం సాలిడ్ ఉంది. టోల్గేట్ టోల్గేట్ టికెట్ ఎంత అంటారే బండికి? ఇలా టోల్గేట్ టికెట్ ఉంటుందా బండికి? ఆ? ఆ? అయ్యా, టోల్గేట్ టికెట్ ఉన్నదంట బండికి. మనమైతే టోల్గేట్ తీసుకోవాలంటే అట్లకే పోవాలా? మనకు టోల్గేట్ లేదు కాబట్టి, మన బండి కాబట్టి అట్లకే వెళ్ళి పోడే. టోల్గేట్ లేదేం లేదు, ఫ్రీ ఎంట్రీ. టోల్గేట్ అయితే దాటేసినాం అనుకో చిన్నగా. చాలా క్లైమేట్ మాత్రం సాలిడ్ ఉంది. లంచ్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. టిఫిన్ అన్నట్టు చేయొచ్చు నాకు తెలిసి. 80 స్పీడ్ అన్నారు. ఎంత చూద్దాం. ఏ స్పీడ్ ఎంత అంటే 60 పోతుండు. A few moments later. ఫ్రెండ్స్, మనం అయితే స్వర్ణగిరి దగ్గరకు వచ్చేసినాం. స్వర్ణగిరి టెంపుల్. ఓ 10 కిలోమీటర్స్ యాదగిరిగుట్ట. స్వర్ణగిరి కోట. చూడబోతే ఎట్లుందో మేము తెలియదు. వ్యూ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. భువనగిరి కోట చూడవచ్చు ఫ్రెండ్స్. యాదగిరిగుట్ట 1 కిలోమీటర్. అయితే ఇప్పుడు మనం లెఫ్ట్ కొట్టాలా? యాదగిరిగుట్టకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చలో కమన్ కాడ ఉన్నాం. సింహ స్వామికి జై. नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। హార్స్ రైడింగ్. మనమైతే బైక్ రైడ్ చేసుకుంటూ పోతున్నాం. హార్స్ రైడింగ్ కాదు, మనకి బైక్ రైడింగ్. వాటర్ 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 వాటర్. స్విమ్మింగ్ చేయాలంటే ఇక్కడికి వచ్చేయచ్చు. సూపర్ ఉంది వ్యూ అయితే. సాలిడ్ సాలిడ్ అంటే సాలిడ్. అందరు మంచి ఇట్లా కార్లు ఆపేసుకొని ఇద్దరు మంచిగా
మనం వచ్చినాం కాబట్టి మనం ఫ్యామిలీతో రాలేము. నేను మా అన్న వచ్చినాం కాబట్టి ఓన్లీ వన్స్ డైరెక్ట్ దర్శన చూడొచ్చు. మనం అయితే యాదగిరిగుట్టకు వచ్చేసాం. మా రైడర్ అయితే సాలిడ్ కొట్టున్నాడు. చూడొచ్చు మనం అయితే యాదగిరిగుట్టకు వచ్చేసినాం. మా స్వామికి బైక్ పార్కింగ్ అయితే అటు సైడ్ ఉంటది. ఇప్పుడైతే మనం బైక్ పార్కింగ్ చేసుకొని ఆ తర్వాత నుండి వేయించుకొని డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోదాం. బస్ ఎక్కాలంటే ఇక్కడ ఎక్కాలా? మనమైతే గుండంకి పోతున్నాం. గుండె వేయించుకోనికి ఇంకా గుండంలో స్నానం చేసి బైక్స్ కార్స్ అక్కడ పార్కింగ్ ఇంకా గుండె చేస్తారనుకుంటాం కానీ చూద్దాం. వచ్చేసినాం మనం అయితే. ఇంకా పోవాలా ముంగటికి. ఇంకా మూడవే రైట్. వచ్చేసినాం మనం అయితే గుండం దగ్గరికి. మనమైతే అటు పోతే గుండం ఇంకా గుండె చేస్తారు. మన బండి పార్కింగ్ అయితే అవుతుంది. ఇటు అయితే గుండం వస్తుంది. ఇటు గుండె చేస్తారంట. టికెట్ తీసుకొని లైన్ లో నించాలనుకుంటా. ఇలా గుండె చేసుకొని అయితే వచ్చేసినాం. ఇప్పుడు డ్రెస్ చేయండి అయిపోయింది. గుండె చేసుకున్నాం. గుండంలో స్నానం కూడా చేసుకున్నాం. దర్శనం పోతున్నాం అనుకుంటున్నాం. ఇంతమంది ఉన్నారు. హైదరాబాద్ పోయే బస్సు పై పోయే బస్సు అసలు ఎంతమంది వెయిట్ చేస్తారు. బస్ ఎక్కి సీట్ కూడా దొరికింది మనకి. దర్శనం వచ్చేసినాం అయితే ఇప్పుడు. స్లిప్పర్స్, బ్యాగ్స్, మొబైల్స్ అన్ని లోపల పడేసి లెట్స్ గో టు దర్శనం. గుట్టకు వచ్చేసినాం. దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని ఇప్పుడు కింది పోతున్నాం. కింద కలుద్దాం. ఓకేనా, లెట్స్ గో. దర్శనం కూడా అయిపోయింది. మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై. ఫ్రెండ్స్, స్వామి దర్శనం అయిపోయింది. ఇంటికి కూడా రిటర్న్ అయిపోయినాం అన్నా కదా. చలో, ఇక్కడితో మన బ్లాగ్ ఎండ్ చేస్తాం. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.